హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాత్విక్ బ్లాగ్స్. ఇవాళ మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం మిస్ఫిట్ బై boAt T50 రన్ టైమ్స్ 160 minutes ట్రిమ్మర్ ఫర్ మెన్. ఇది వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సేల్లో అయితే 899 నడుస్తుంది. యాక్చువల్లీ ఎంఆర్పి వచ్చేసి 2599 ఉంది ఫ్లిప్కార్ట్లో, అండ్ అమెజాన్లో ఎంత ఉందో తెలియదు. సో ఇది ఒక 10 to 15 days ఒక్కోసారి నేను యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ చేస్తాను, చూడండి అది కూడా. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కంటెంట్స్ వచ్చేసి కనపడుతుంది కదా, ఒక ట్రిమ్మర్ అండ్ 2 క్లిప్స్, దాని యొక్క సంబంధించిన క్లిప్స్. ఇది వచ్చేసి వారంటీ కార్డ్, 1 year వారంటీ కార్డ్, బోట్కి సంబంధించింది. ఇది వచ్చేసి మాన్యువల్ కార్డు, యూజర్ మాన్యువల్ కార్డ్, ఎలా యూజ్ చేయాలి అంటే చెప్పేసి. అండ్ ఇది కూడా బోట్కి సంబంధించిన ఒక మాన్యువల్ లాంటిది, బట్ మాన్యువల్ కాదు, ఇది హీరోస్ అందరూ ఎలా సారీ సెలబ్రిటీస్ ప్రమోషన్ కోసం ఇది యూజ్ చేశారు. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి పౌచ్ కూడా బాగానే ఉంది. తర్వాత 2 క్లిప్స్, దానికి పాయింట్ సెట్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇది ఒకటి బ్రష్ ఇచ్చారు, అది హెయిర్ క్లీన్ చేసుకోవడం కోసం లేదన్నా పడితే. అండ్ మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి, అండ్ ఒక ఆయిల్ యూస్ చేయడానికి, బ్లేడ్స్ ఫ్రీగా ఉండడానికి అప్పుడప్పుడు యూస్ చేయడానికి ఆయిల్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించిన ఆయిల్. అండ్ ఇది వచ్చేసి ట్రిమ్మర్, స్టీల్, మనకంటే ఫ్రంట్ పైన వరకు ఓన్లీ స్టీల్ కనపడుతుంది, అండ్ బాడీ మొత్తం వచ్చేసి ప్లాస్టికే. అండ్ డీటెయిల్డ్గా నేను ఇంకా రివ్యూ చేస్తాను, ఒక 10 to 20 days యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ చేస్తాను. అప్పుడు ఒకసారి మీకు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి అన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ. ఇది ఒక గ్రీన్ కలర్ ఎల్ఈడి అనేది ఫుల్ ఛార్జ్ అయినాక అది అట్లానే నిలబడిపోతుంది.
దాన్ని బట్టి మనం ఛార్జింగ్ ఫుల్ అయిందని అర్థం చేసుకొని మనం దాన్ని ఆపేసుకోవాలి.